సోయిలేని రేవంత్ పాలనతో రాష్ట్రానికి అపారమైన నష్టం జరుగుతోంది. విధ్వంసక పాలనతో పరిశ్రమలు పారిపోతున్నాయి. రేవంత్ సర్కార్తో వేగలేమంటూ పారిశ్రామికవేత్తలు మరో నగరానికి తరలిపోతున్నారు. కొత్త ఇండస్ట్రీలు రాకపోగా ఉన్నోళ్లు కూడా పెట్టాబేడా సర్దుకొని ఇతర నగరాల వైపు చూస్తున్నారు. దీంతో గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రియల్ ఎస్టేట్ పాతాళానికి పడిపోయింది. సంపద సృష్టి చేతగాక అప్పులతో బిళ్లపిచ్చే ప్లాన్ జరుగుతోంది. మరో దారి లేక ప్రపంచ బ్యాంకు కాళ్లు పట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. మూసి భూముల్ని తాకట్టు పెట్టి 1,50,000 కోట్లు తెచ్చుకునే కుతంత్రం చేస్తున్నాడు. ఆదానికి ప్రాజెక్టును కట్టబెట్టేలా కుట్ర జరుగుతోందనే టాక్ వినిపిస్తోంది. హైదరాబాద్తో గ్రేటర్ హైదరాబాద్లో జనాల్ని బెదిరించి తరిమేయాలని కుతంత్రం జరుగుతోంది. దీంతో హస్తం కుట్రలపై తిరగబడుతున్నారు హైదరాబాద్ జనం. కాంగ్రెస్ బుల్డోజర్లపై మరలబడుతున్నారు. బీఆర్ఎస్ అండతో జనం తిరుగుబాటు మొదలుపెట్టారు. ఇళ్ల జోలికొస్తే కబడ్దార్ అంటూ హెచ్చరిస్తున్నారు. పెద్దోళ్లను వదిలి పేదోళ్ల ఇళ్లను కూలగొట్టే బుల్డోజర్ సర్కారుకు కర్రుగాల్చి వాత పెడతామని వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో సరికొత్త కుట్రలకు తెరలేపింది రేవంత్ బ్యాచ్. కేటీఆర్పై విమర్శలు చేయడంతో పాటు నాగార్జున ఫ్యామిలీని పర్సనల్గా టార్గెట్ చేసి అటెన్షన్ డైవర్షన్ చేసే కుట్రకు తెగబడింది. కొండా సురేఖ వ్యాఖ్యలపై దుమారంతో రేవంత్ గ్యాంగ్ ప్లాన్ బి అమలు చేస్తోంది. ఐటీసీ కాకతీయలో అదానీతో పొంగులేటి సునీల్ కనుగోలు సీక్రెట్గా మీట్ అయ్యారు. ప్లాన్ బెడిసి కొట్టడంతో రేవంత్లో ఫ్రస్ట్రేషన్ పీక్స్కు చేరింది. కాంగ్రెస్ డైవర్షన్ కుట్రలు వరుసగా బెడిసి కొడుతున్నాయి. గ్యారంటీలను గాయబ్ చేసేందుకు శ్వేతపత్రాల డైవర్షన్ మొదలుపెట్టారు. రుణమాఫీని మాయ చేసేందుకు ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కమిటీల డ్రామా చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ బీజేపీ విలీనం అంటూ డైవర్షన్ కుట్ర జరిగింది. నిరుద్యోగుల పోరాటం కనిపించకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వల వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు మూసీలో కాసుల వేట కోసం సిగ్గు లేకుండా మాటల దాడికి దిగింది. డైవర్షన్లన్నీ దొరికిపోవడంతో రేవంత్ గ్యాంగ్ తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నది. జనం చీకొడుతున్నా కాంగ్రెస్ ఇంకా సోయి తెచ్చుకోలేదు. దీంతో కుట్రల హస్తానికి తగిన శాస్తి తప్పదని హెచ్చరిస్తున్నారు జనం.